టెక్నాలజీ ప్రపంచంలో మరొక భారీ మలుపును చోటు చేసుకుంది. ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ సంచలనం సృష్టించింది. ఈ కొత్త టూల్ ప్రకటనతో అమెరికా టెక్ కంపెనీలకే గాక భారత ఐటీ రంగ షేర్లు కుప్పకూలాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీలు దాదాపు 7% వరకు కుంగిపోయాయంటే ఆంథ్రోపిక్ ఎలాంటి అలజడి సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. దిగ్గజ టెక్ కంపెనీలో కృత్రిమ మేధ నైపుణ్యాలపై దృష్టి పెట్టిన వేళ ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. ఈ ప్రకటనతో టెక్నాలజీ ప్రపంచంలో మరో భారీ మలుపు చోటు చేసుకుంది. అమెరికా టెక్ కంపెనీలే గాక భారత ఐటీ రంగ షేర్లు కుప్పకూలాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీలు దాదాపు 7% వరకు కుంగిపోయాయంటే ఆంథ్రోపిక్ ఎలాంటి అలజడి సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. క్లాడ్ చాట్బాట్ సృష్టికర్త అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్ ఇటీవల క్లాడ్ కోవర్క్ ఏజెంట్కు 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లను విడుదల చేసింది. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో ఆటోమేషన్ కోసం ఈ ప్లగిన్లు ఉపయోగపడనున్నాయి. ఫైనాన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, బయాలజీ రీసెర్చ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లోనూ ఈ టూల్ కీలకంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై క్లాడ్ కోవర్ట్ అనేది కేవలం చాట్బాట్ మాత్రమే కాక ఒక టీమ్మేట్గా కూడా పనిచేయనుంది. క్లాడ్ కోవర్క్ ప్రత్యేకత ఏంటంటే మన కంప్యూటర్పై వర్క్ చేయగలదు. ఈ ఏజెంట్ ఫైల్స్ను రీడ్ చేయగలదు, డాక్యుమెంట్లను ఎడిట్ చేయడం, కొత్త ఫైల్స్ క్రియేట్ చేసి రీనేమ్ చేయడం, ఫోల్డర్లను ఆర్గనైజ్ చేయడం, నోట్స్ను రిపోర్టులుగా మార్చడం వంటివి చేస్తుంది. రచయితలు, అనలిస్టులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఆఫీస్ యూజర్లు క్లాడ్ కోవర్క్ను ఉపయోగించుకోవచ్చు. ఇక లాయర్లు, కంపెనీల కోసం ప్రత్యేక టూల్స్ కూడా ఉన్నాయని ఆంథ్రోపిక్ తెలిపింది. సాధారణంగా డాక్యుమెంట్ రివ్యూలు, డేటా అనాలిసిస్ వంటి పనులను మల్టీనేషనల్ కంపెనీలు భారత ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు అవుట్సోర్సింగ్ కింద అప్పచెప్తుంటాయి. ఆంథ్రోపిక్ ఏఐ టూల్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగే అవకాశం ఉండడం భారత ఐటీ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్లో ఇన్ఫోసిస్, L&Mindtree, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితిని అనలిస్టులు సాస్పోకాలిప్స్గా అభివర్ణిస్తున్నారు. అంటే కంపెనీలకు ఏఐ సాయం చేస్తుంది అనే భావన నుంచి కంపెనీలను ఏఐ భర్తీ చేయగలదు అనే స్థాయికి ఆందోళనలు పెరగడమే ఈ సాస్పోకాలిప్స్. ఇలాంటి ఏఐ టూల్స్తో సాఫ్ట్వేర్, ఐటీ సర్వీస్ కంపెనీల మధ్య పోటీతత్వ విధానాలు మారిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఉండే డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి టాస్క్లను ఈ టూల్ భర్తీ చేయడంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన చాట్ జీపీటీ లేదా జెమినై వంటివి మనం సమాచారం అడిగితే ఇచ్చేవి. కానీ క్లాడ్ కోవర్క్ భిన్నమైనది. అలాగే దీనికి పని అప్పగిస్తే చాలు మనిషి ప్రమేయం లేకుండా కంప్యూటర్, మౌస్, కీబోర్డ్ కదలికలను అనుకరిస్తూ పనులు పూర్తి చేస్తుంది. ఒక లీగల్ కాంట్రాక్ట్లో లోపాలను వెతకడం లేదా వేల ఫైళ్లలో డేటాను వెతికి రిపోర్ట్ తయారు చేయడం వంటివి పనులను ఇది స్వతంత్రంగా చేయగలదు. బహుముఖ ప్రజ్ఞ, 11 రకాల కొత్త ప్లగిన్ల సాయంతో ఇది అకౌంటెంట్గా, డేటా అనలిస్టుగా, మార్కెటింగ్ నిపుణుడిగా ఇలా ఏకకాలంలో పలు పాత్రలను పోషించగలదు. భారత ఐటీ కంపెనీల వ్యాపార నమూనా ప్రధానంగా బిల్లబుల్ అవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. విదేశీ క్లయింట్లు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మన ఇంజనీర్లు ఎన్ని గంటలు కష్టపడ్డారనే దాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఏఐ టూల్స్ వల్ల గతంలో 10 మంది చేసే పని ఇప్పుడు ఒక్కరే చేస్తున్నారు. దీనివల్ల క్లయింట్లు చెల్లించే బిల్లబుల్ అవర్స్ తగ్గిపోతాయి. ఫలితంగా భారత ఐటీ కంపెనీల ఆదాయం, మార్జిన్లు దెబ్బతింటాయి. ఆంథ్రోపిక్ ప్రకటన రాగానే మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో ఈ కంపెనీల మనుగడపై అనుమానంతో షేర్లను విక్రయించడంతో ఐటీ స్టాక్స్ 2020 నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏఐ టూల్స్ వల్ల గతంలో 10 మంది చేసే పని ఇప్పుడు ఒక్కరే చేస్తున్నారు. దీనివల్ల క్లయింట్స్ చెల్లించే బిల్లబుల్ అవర్స్ తగ్గిపోయాయి. ఫలితంగా భారత ఐటీ కంపెనీల ఆదాయం, మార్జిన్లు దెబ్బతింటాయి. ఆంథ్రోపిక్ ప్రకటన రాగానే మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.